హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి. ఇవాల్టి ఈ వీడియో వచ్చేసేసి ఇంట్లోకి కొన్ని వస్తువులు తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా క్లీనింగ్ పర్పస్. సో చాలా యూస్ఫుల్గా అనిపించాయి. చాలా కాస్ట్ కూడా మనకి చాలా వర్తీగానే అనిపించింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. క్లీనింగ్ పర్పస్లో ఇవి మాత్రానికి చాలా చాలా అంటే చాలా బాగా యూజ్ అయిపోయాయి నాకైతే. సో ఇది ఏంటి అంటే, మనం విండోస్ మధ్యలో స్టక్ అయి ఉంటుంది కదా డస్ట్. మీకు చూపిస్తాను, కార్నర్లో ఒక ఫోటో పెట్టి చూడండి. ఈ పిక్ వచ్చేసేసి ఇంట్లో విండోలోని కార్నర్స్లో ఉన్నటువంటి డస్ట్ అనమాట ఇది. సో నార్మల్గా వెట్ క్లాత్ వేసి తుడిచినప్పుడు నార్మల్గా పైన పోతుంది, కానీ కంప్లీట్గా అయితే మనం అందులోకి క్లీన్ చేయలేకపోతున్నాను. సో దానికోసమని తీసుకున్నాను అనమాట ఈ సెట్ అంతా కూడా. సో ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంది, చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. ఎలా అనేది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఇక్కడ నాకు ఇవి 3 వచ్చాయన్నమాట. ఫస్ట్ డస్ట్ తీయడానికి బ్రషెస్ ఒక 2 ఇచ్చాడు, కోమ్స్ టైప్లో ఉన్నవి ఒక 2 ఇచ్చారనమాట. సో ఈ డస్ట్ అంతా తీసేయడానికి చిన్న స్టాండ్ టైప్లోని ఇంకొక 2 ఇచ్చాడనమాట. సో ఇవన్నీ బ్రష్కి అటాచ్డ్గా ఉంది అదంతా కూడా. చాలా అంటే చాలా యూస్ఫుల్గా అనిపించింది నాకు. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఇది మనకి క్లిప్ లాగా ఉంది కదా, అలా విండో మధ్యలో పెట్టేసేసి డస్ట్ తీసి అలా పక్కన పడేయచ్చు అనమాట. అంత ఈజీ ప్రాసెస్. దీని కాస్ట్ నాకు బిలో 500 పడింది. చాలా వర్తీ అనిపించింది. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ పడితే ఖచ్చితంగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంది క్లీన్ చేసిన తర్వాత. సో ఇది సెకండ్ వన్ వచ్చేసేసి గ్లాసెస్ క్లీన్ చేసుకోవడానికి. మనం లోపల పక్క ఉన్న గ్లాస్ అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు ఈజీగానే, బట్ బయట పక్క ఉన్నది మాత్రం క్లీన్ చేయడానికి చాలా కష్టమవుతుంది. ఆ డస్ట్ అలానే ఉండిపోతుంది. దట్టు ఇది మాకంతా కూడా కన్స్ట్రక్షన్ ఏరియా కాబట్టి హోమ్ కన్స్ట్రక్షన్సే కాదు, డైలీ బోర్లు వేసే వాళ్ళు కూడా హెవీగా ఉంటుందన్నమాట. మస్తు డస్ట్ వస్తుంది ఇంట్లోకి. సో ఎంత క్లీన్ చేసినా కూడా అలానే ఉంటుంది. ఆ విండోస్ అయితే ఇక మరీ ఏదో పాతిల్లులాగా అయిపోతుంది అనమాట విండోస్ మాత్రానికి. సో దానికోసమనే ఇది తీసుకున్నాను. సో ఇది మనకి ఒకటి ఫింగర్కి మనం అలా ఒక ఫింగర్ పెట్టుకోవడానికి ఉందన్నమాట ఆ థ్రెడ్కి. సో దాన్ని మనం విండోకి బయట పక్క పెట్టేసేసి ఇది లోపల పక్క పెట్టి క్లీన్ చేసుకోవడమే అనమాట. ఇది మనకి మ్యాగ్నెటిక్ లాగా స్టిక్ అయిపోతుంది అనమాట. విండోస్లో కూడా సేమ్ అలానే స్టిక్ అయిపోతుంది, బట్ ఇది మనం వెట్ చేసి క్లీన్ చేయాలి. ఈ 2 బాక్సెస్ కూడా సపరేట్ చేసి తడిపిన తర్వాత క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈజీగా మూవ్ అవుతుంది పైకి కిందకి, చాలా త్వరగా క్లీన్ అయిపోతుంది, చాలా నీట్గా అనిపిస్తుంది క్లీన్ చేసిన తర్వాత. దీని కాస్ట్ వచ్చేసేసి నాకు 300 వరకు పడింది అనమాట. సో తక్కువ కాస్ట్లోనే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇది కూడా నాకు చాలా వర్తీగా చాలా యూస్ఫుల్గా అనిపించింది అనమాట అన్ని విధాలుగా కూడా. సో ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసేసి ఇది మనకి మాపింగ్ స్టిక్ ఉంటుంది కదా. సో ఆ మాపింగ్ బకెట్ అనమాట, ఇది క్లీన్ చేసుకుంటాం కదా, అది తీసుకున్నాను. బట్ ఇది ఎందుకో నాకు కొంచెం అంత కంఫర్ట్గా అనిపించట్లేదు క్లీన్ చేస్తున్నప్పుడు. నార్మల్గా డైలీ యూజ్ చేసే స్టిక్కే ఈజీగా అనిపిస్తుంది నాకైతే. మరి అది చేతి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ స్టిక్ ఎందుకు కొంచెం లూజ్గా అనిపిస్తుంది అనమాట కింద. ఇలా రోల్ చేసి ఆ వాటర్ అన్నీ మనం ఇట్లా బకెట్లో పిండుతాం కదా. సో అలా ఆ టైంలోని పొద్దాకలు అది లూజ్ అయిపోయి ఊడిపోతూ ఉందన్నమాట. ఇక నాకు ఎందుకో అంత కంఫర్ట్గా అంత ఈజీగా వర్క్ అనిపించలేదు. సో బిఫోర్ టైం నార్మల్ మాపింగ్ స్టిక్ ఉంటుంది కదా, అదే నాకు ఎందుకో ఈజీగా అనిపించింది. సో ఇక్కడ 4th వన్ అనమాట. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ ఫైనల్గా ఇప్పుడు తీసుకున్నది నేను. మనం గ్రోసరీస్ పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుంది కదా, అది అనమాట. దీని కాస్ట్ నాకు 250 పడింది. కింద స్టాండింగ్ ఆగడం కోసం ఇట్లా 4 బోల్ట్స్ అయితే ఇచ్చారనమాట డౌన్లోని. కంటిన్యూస్గా కబోర్డ్స్ తీసి పెడుతూ ఉంటే పొద్దాకలా కబోర్డ్స్ మొత్తం మరకలు అయిపోయి చాలా గలీజ్గా ఆయిల్గా అయిపోతుంది అనమాట కబోర్డ్స్ అన్నీ. అక్కడ కిచెన్లో ఉంది, దట్టు ఆ కలర్ వైట్ కాబట్టి కొంచెం యాష్ కలర్లో ఉంటుంది కదా. సో ఇంకొంచెం ఎక్కువ మరకలు కనిపిస్తున్నాయి, గలీజ్గా అనిపిస్తుంది. సో దానికోసమని స్టాండ్ తీసుకున్నాను. ఆ గ్రోసరీస్ అంతా కూడా సెట్ ఇందులో పెట్టేసేసి ఇలా సెట్ చేసుకున్నాను. డైలీ మనం ఏం యూజ్ చేస్తామో అవన్నీ కూడా ఇందులో పెట్టేసుకున్నాను అనమాట, కంటిన్యూస్గా యూజ్ చేసేవి. ఇది ఒకటి. సో ఫైనల్లీ ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను చూడండి. ఈ విండోలో చూడండి డస్ట్ ఎంత ఉందో. సో దీన్ని కొంచెం ఇలా ఓపెన్ చేసేసి ఇలా డస్ట్ అంతా కూడా తీసేసుకోవచ్చు. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది మనకి.
ఇదే కాదు, ఇలా ఉన్న విండోస్ కానివ్వండి, లేకపోతే కబోర్డ్స్ మధ్యలో కూడా మనకి కింద ఉంటుంది కదా కబోర్డు, మనం కింద పెట్టే అది ఉంటుంది కదా, సో ఆ ప్లేస్లో మధ్యలో కూడా మనకి కొన్నిసార్లు స్టక్ అవుతుంది, చీపురు పెట్టి ఊడ్చినా కూడా క్లీన్ అవ్వదు. సో అది కూడా మనం దీంతో క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా క్లీన్ చేసిందో విండోని. ఎంత తడి క్లాత్ పెట్టి తుడిచినా కూడా పోవడం లేదు, బట్ దీంతో మాత్రానికి చాలా ఈజీగా పోయింది. నెక్స్ట్ ఈ బ్రష్ ఒకటి తీసుకొని కార్నర్స్లోని లోపల వరకు అయితే కార్నర్స్లో ఎంతో కొంత డస్ట్ ఉంటుంది కదా, సో ఈ బ్రష్ అయితే లోపల కార్నర్స్ వరకు వెళ్తుంది. సో ఆ బ్రష్తో మనం క్లీన్ చేసేసి, దీనికే బ్రష్కి చిన్న స్టాండ్ టైప్లో ఇచ్చాడనమాట, డస్ట్ మనం వేసుకోవడానికి. దాంట్లోకి డస్ట్ అంతగో ఇలా ఇచ్చాడు డస్ట్ది. ఈ బ్రష్కే ఉంటుంది అటాచ్డ్గా, తీసేసి యూజ్ చేసుకోవచ్చు. ఇలా డస్ట్ అంతా కూడా దాంట్లోకి ఎత్తేసేసి పడవేయడమే అనమాట. ఇలా ప్రతి ఎంత లోపలికి ఉన్న కార్నర్ అయినా సరే ఈజీగా క్లీన్ అవుతుంది. సేమ్ ఇదే బ్రష్తో చూడండి, లోపల ఉన్న కబోర్డ్ దగ్గర కింద ఉన్న డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది చూడండి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి ఈ వస్తువు అయితే. నాకైతే చాలా యూస్ఫుల్గా అనిపించింది. చాలా ఈజీగా క్లీన్ చేసుకుంటున్నాము దీంతో. ఫైనల్గా చూడండి కబోర్డ్స్లలో వచ్చిన చెత్త ఎంత ఉందో లోపల. మనం వీక్లీ వన్స్ నేను క్లీన్ చేసినప్పటికీ కూడా లోపల మాత్రం అది స్టక్ అయిపోయి అలానే ఉంటుంది అనమాట, రావడం లేదు చీపురికి. బట్ ఈ బ్రష్తో అయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసేసి ఈ విండోస్ క్లీనర్ అనమాట. సో ఫస్ట్ దీన్ని మనము రెండింటిని కూడా వాటర్తో ఇలా తడుపుకోవాలి మొత్తము. తడిపిన తర్వాత థ్రెడ్ ఉన్న దాన్ని బ్యాక్ సైడ్ పెట్టేసేసి, నార్మల్గా ఉన్నదాన్ని ఫ్రంట్ సైడ్ పెట్టేసేసి, పైకి కిందకి ఇలా మూవ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా విండో అంతా కూడా మనకి క్లీన్ అయిపోతూ ఉంది. ఎటువంటి మరకలు ఉన్నా సరే ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కావాలి అంటే చెప్పండి, నేనైతే వీటిని మీకు లింక్స్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. టేక్ కేర్. బాయ్ బాయ్. కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.